హాయ్ అండి. ఈరోజు మీకోసం శాడిస్ట్ మొగుడు పార్ట్ 4. సిగ్నల్ పూర్తిగా ఆగిపోయింది. సింధు భయంగా అంది. వైఫై ఆగిపోయింది. మొబైల్ డేటా పనిచేయడం లేదు. అప్పుడే బయట కుక్కలు విపరీతంగా అరవడం వినిపించింది. రాఘవయ్య గారు టార్చ్ లైట్ వేసుకుని బయటకు వచ్చారు. ఏవండి, ఎవరక్కడా అని గట్టిగా అడిగాడు. గేట్ బయట నుండి జగన్ గొంతు వినిపించింది. ఓయ్ ముసలోడా, మర్యాదగా లోపలున్న ఆర్యన్ని ఆ ఇద్దరు ఆడవాళ్ళని బయటకు పంపు, లేకపోతే ఈ ఇల్లు శ్మశానం అవుతుంది. రాఘవయ్య గారు షాక్ అయ్యారు. ఎవర్రా మీరు, నా ఇంటికి వచ్చి నన్నే బెదిరిస్తారా? ఇది రామాపురం. ఇక్కడ నా అనుమతి లేకుండా చీమ కూడా కుట్టదు అని గర్జించారు. జగన్ నవ్వాడు. నీ రామాపురం ఇప్పుడు నా గుప్పిట్లో ఉంది. గేటు బద్దలు కొట్టండ్రా. రౌడీలు గేట్ను బలంగా తోశారు. గేటు విరిగిపోయింది. 15 మంది రౌడీలు ఇంట్లోకి చొరబడ్డారు. లోపల ఆర్యన్ సింధుని శ్వేతని ఒక గదిలోకి తోశాడు. మీరు లోపలే ఉండండి, బయటకు రావద్దు అని చెప్పి అక్కడున్న ఒక కర్ర తీసుకున్నాడు. ఆర్యన్ గారు, వద్దు, మీకు దెబ్బ తగిలింది. సింధు ఏడుస్తూ ఆపింది. నా భార్యను కాపాడుకోవడానికి ప్రాణం పోయినా పర్లేదు సింధు అని ఆర్యన్ తలుపు వేసి బయటకు వచ్చాడు. హాల్లో రాఘవయ్య గారు ఒంటరిగా పోరాడుతున్నారు. ఒక రౌడీ ఆయన మీదకి కత్తెత్తాడు. మావయ్య అని అరుస్తూ ఆర్యన్ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ రౌడీ చేతిని కర్రతో కొట్టాడు. కత్తి కింద పడింది. రాఘవయ్య గారు ఆశ్చర్యపోయారు. ఆర్యన్, నువ్వు లోపలికి వెళ్ళు. లేదు మావయ్య గారు, ఇది నా యుద్ధం. నేను మీ అల్లుడిని మాత్రమే కాదు, మీ ఇంటి రక్షకుడిని అని ఆర్యన్ రౌడీల మీద విరుచుకుపడ్డాడు. ఆర్యన్కి గాయంగా ఉన్న అతనిలో ఉన్న ఆవేశం అతనికి బలాన్నిచ్చింది. కానీ రౌడీలు ఎక్కువ మంది ఉన్నారు. జగన్ వెనక నుండి వచ్చి ఆర్యన్ గాయం ఉన్న భుజం మీద రాడ్తో కొట్టాడు. అమ్మా అని ఆర్యన్ కింద పడ్డాడు. రక్తం మళ్ళీ కారడం మొదలైంది. జగన్ ఆర్యన్ గుండెల మీద కాలు వేసి తొక్కాడు. ఒరేయ్, మీ నాన్న నిన్ను చంపొద్దన్నాడు, కానీ కాళ్ళు చేతులు విరగ్గొట్టమన్నాడు అని రాడ్డెత్తాడు. అంతలో ఆగండ్రా అనే గంభీరమైన గొంతు వినిపించింది. అది సింధు గొంతు కాదు, రాఘవయ్య గారిది కాదు. అది ఊరి జనం గొంతు. చీకట్లో వందలాది టార్చ్ లైట్లు వెలిగాయి. ఊరి యువకులు, రైతులు, మహిళలు చేతుల్లో గొడ్డలు, కర్రలు, రాళ్ళు పట్టుకుని ఇంటిని చుట్టుముట్టారు. కరెంట్ పోవడం, కుక్కల అరుపులు, రాఘవయ్య గారి ఇంటి దగ్గర అలికిడి వినగానే ఊరంతా ఏకమై వచ్చింది. పల్లెటూరి బలమేంటో చూపించడానికి వచ్చారు. ఒక యువకుడు ముందుకు వచ్చాడు. మా సర్పంచ్ గారి ఇంటి మీద పడ్డారా? సిగ్గులేదారా మీకు? సిటీలో రౌడీజం ఇక్కడ నడవదు, చంపి పాతేస్తాం అని హెచ్చరించాడు. జగన్ భయపడ్డాడు. 15 మంది రౌడీలు, ఎదురుగా 200 మంది గ్రామస్తులు. బాబోయ్, వీళ్ళు మామూలు కాదు అని వెనక్కి తగ్గాడు. రాఘవయ్య గారు లేచి నిలబడ్డారు. కొట్టన్రా, ఒక్కడు కూడా తప్పించుకోకూడదు అని ఆర్డర్ వేశారు. యుద్ధం మొదలైంది. కానీ ఈసారి అది ఏకపక్షం. గ్రామస్తులు రౌడీలను తరిమి తరిమి కొట్టారు. ఆర్యన్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు. సిటీలో డబ్బు ఉంటే మనుషులు వస్తారు, కానీ పల్లెటూళ్ళలో ప్రేమ ఉంటే ప్రాణాలనే ఇచ్చే మనుషులుంటారు. ఆ గొడవలో సింధు టెర్రస్ మీదకు పరిగెత్తింది. అక్కడ ఒక పాయింట్ సిగ్నల్ వచ్చింది. దేవుడా ప్లీజ్ అని ప్రార్థించింది. అప్లోడింగ్ 98%, 99%, 100%. అప్లోడ్ కంప్లీటెడ్. వీడియో అప్లోడ్ అయిపోయింది. వెంటనే అది వైరల్ అవ్వడం మొదలైంది. నిమిషాల్లో 1000 వ్యూస్ వచ్చాయి. హైదరాబాద్, ప్రకాష్ రావు గారి ఇల్లు. ప్రకాష్ రావు టీవీలో న్యూస్ చూస్తున్నారు. సడన్గా బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రకాష్ రావు అరాచకాలు. కొడుకు ఆర్యన్, కోడలు సింధు విడుదల చేసిన సంచలనమైన వీడియో. టీవీ స్క్రీన్ మీద శ్వేత ఆర్యన్ మాట్లాడుతున్న వీడియో ప్లే అవుతోంది. ప్రకాష్ రావు చేతిలో ఉన్న రిమోట్ కింద పడింది. ఆయన ఫోన్ మోగడం మొదలైంది. పోలీస్ కమిషనర్, బిజినెస్ పార్ట్నర్స్, మీడియా వాళ్ళు అందరూ కాల్ చేస్తున్నారు. అయిపోయింది, అంతా అయిపోయిందని ప్రకాష్ రావు కుర్చీలో కూలబడిపోయారు. ఆయన గర్వం, అహంకారం, డబ్బు అన్నీ ఒక్క వీడియోతో మట్టి కొట్టుకుపోయాయి. రామాపురం పోలీస్ జీపులు వచ్చాయి. జగన్ గాడిని, మిగతా రౌడీల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రామస్తులు జై కొడుతున్నారు. ఆర్యన్ నెమ్మదిగా లేచి నిలబడ్డాడు. సింధు టెర్రస్ మీద నుండి కిందకు వచ్చింది. ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. ఎలాంటి మాటలు లేవు, కేవలం కన్నీళ్లు, చిరునవ్వులు. ఆర్యన్ సింధుని గట్టిగా హత్తుకున్నాడు. నువ్వు గెలిచావు సింధు, నా రాక్షసత్వాన్ని ఓడించావు, నా తండ్రి అహంకారాన్ని ఓడించావు. ఈ రోజు నుండి నేను నీకు బానిసను అన్నాడు ఆర్యన్ ఎమోషనల్గా. సింధు నవ్వింది. బానిస వద్దు ఆర్యన్ గారు, భర్తగా ఉండండి చాలు. రాఘవయ్య గారు, అన్నపూర్ణ గారు, శ్వేత అందరూ ఆనందంగా చూస్తున్నారు. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. పోలీసులు ప్రకాష్ రావు ఇంటికి వెళ్ళేసరికి ఆయన అక్కడ లేరు. ఆయన పరారయ్యారు. మరుసటి రోజు ఉదయం సింధు, ఆర్యన్, శ్వేత టీవీలో వార్తలు చూస్తున్నారు. ప్రకాష్ రావు పరారీలో ఉన్నారు. ఆయన కోసం లుకౌట్ నోటీస్ జారీ చేశారు. ఆర్యన్కి ఒక మెసేజ్ వచ్చింది, అన్నోన్ నంబర్ నుండి.
గేమ్ ఇంకా అయిపోలేదు ఆర్యన్. నా ఆస్తి పోవచ్చు, నా పరువు పోవచ్చు, కానీ నా పగ పోదు. నా చేతిలో చావడానికి సిద్ధంగా ఉండు డాడ్. ఆర్యన్ ముఖం సీరియస్గా మారింది. సింధు అడిగింది, ఏమైంది ఆర్యన్ గారు? పులి గాయపడింది సింధు. అది ఇప్పుడు మరింత ప్రమాదకరం. డాడ్ పారిపోయారు. ఆయన మళ్ళీ వస్తారు. ఈసారి ఇంకా పెద్ద ప్లాన్తో వస్తారు అన్నాడు ఆర్యన్. సింధు ఆర్యన్ చేతిని పట్టుకుంది. రానివ్వండి. అప్పుడు మనం విడిగా ఉన్నాం, ఇప్పుడు మనం ఒక్కటిగా ఉన్నాం. ఆయన్ని ఎదుర్కొందాం, శ్వేత కల్పించుకుంది. ఆర్యన్, ఆ లాకర్కి ఆయన దగ్గరే ఉంది కదా. ఆయన ఆ పేపర్స్ తీసుకొని ఆస్తిని వేరే దేశానికి మార్చేస్తే? అవును, ఆ లాకర్కి ఆర్యన్కి గుర్తొచ్చింది. ఆయన ఖచ్చితంగా ఆ పేపర్స్ కోసమే వెళ్తారు. ఈరోజు బ్యాంక్ హాలిడే కాదు. ఆయన సిటీలో రాయల్ బ్యాంక్కి వెళ్తారు. మనం అక్కడికి వెళ్ళాలి. ఆయన దేశం దాటకముందే పట్టుకోవాలి. కానీ ఆర్యన్ గారు, మీకు గాయం ఉంది. పోలీసులు వచ్చేలోపు ఆయన పని కానించేస్తారు సింధు. ఆ పేపర్స్ చినిగిపోతే ఆస్తి మొత్తం ట్రస్ట్కి వెళ్ళిపోతుంది. పర్లేదు, కానీ ఆయన చేతికి వెళ్ళకూడదు. పదండి అని ఆర్యన్ లేచాడు. మళ్ళీ ప్రయాణం. ఈసారి గమ్యం రాయల్ బ్యాంక్, హైదరాబాద్. ప్రకాష్ రావు వర్సెస్ ఆర్యన్. తండ్రి కొడుకుల మధ్య చివరి యుద్ధం జరగబోతుంది. హైదరాబాద్ రాయల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఉదయం 10 గంటలు. సిటీ నడిబొడ్డున ఉన్న ఆ బ్యాంక్ చాలా రద్దీగా ఉంది. కస్టమర్లు తమ పనుల్లో బిజీగా ఉన్నారు. సెక్యూరిటీ గార్డ్ గేట్ దగ్గర నిలబడి ఉన్నాడు. అప్పుడే ఒక నల్లటి కార్ బ్యాంక్ ముందు వచ్చి ఆగింది. అందులోండి ప్రకాష్ రావు దిగారు. ఆయన ముఖానికి మాస్క్ ఉంది. కళ్ళకు నల్లటి కళ్ళద్దాలున్నాయి. చేతిలో ఒక బ్రీఫ్ కేస్. ఆయన వెనుక 2 మనుషులు దిగారు. వాళ్ళు సూట్ వేసుకొని ఉన్నారు, కానీ వాళ్ళ నడక చూస్తే రౌడీల్లా ఉన్నారు. ప్రకాష్ రావు గారు నేరుగా బ్యాంక్ మేనేజర్ క్యాబిన్ వైపు వెళ్లారు. మేనేజర్ సుందరం గారు ప్రకాష్ రావును చూసి గుర్తుపట్టారు. సార్, ప్రకాష్ రావు గారు, వెల్కమ్ సార్. ఈ మధ్య న్యూస్లో మీ గురించి అని తడబడ్డాడు. ప్రకాష్ రావు గారు గన్ తీసి మేనేజర్ తలకు గురిపెట్టారు. న్యూస్ గురించి మాట్లాడడానికి రాలేదు సుందరం. నాకు అర్జెంటుగా లాకర్ నంబర్ 45 ఓపెన్ చేయాలి. కీ నా దగ్గర ఉంది. నువ్వు మాస్టర్ కీ తీసుకురా. మాట్లాడితే నీ తల పేలిపోతుంది అని హెచ్చరించారు. మేనేజర్ భయంతో వణికిపోయాడు. సార్ ప్లీజ్, నేను తెస్తాను. ప్రకాష్ రావు తన మనుషులకు సైగ చేశాడు. వాళ్ళు బ్యాంక్ మెయిన్ డోర్ క్లోజ్ చేసి లోపల ఉన్న కస్టమర్స్ని గన్లతో బెదిరించారు. ఎవరు కదలొద్దు, అందరూ నేల మీద పడుకోండి. ఇది బ్యాంక్ రాబరీ కాదు, ఫ్యామిలీ మ్యాటర్. సైలెంట్గా ఉంటే బ్రతుకుతారు అని ఒక రౌడీ అరిచాడు. బ్యాంక్లో ఒక భయానక వాతావరణం నెలకొంది. అదే సమయంలో బ్యాంక్ బయట ఆర్యన్, సింధు, శ్వేత ఒక ట్యాక్సీలో వచ్చారు. ఆర్యన్ బ్యాంక్ వైపు చూశాడు. మెయిన్ డోర్ క్లోజ్ చేసి ఉంది. లోపల సెక్యూరిటీ గార్డ్ లేడు. సంథింగ్ ఈజ్ రాంగ్. డాడ్ ఆల్రెడీ లోపల ఉన్నారు అన్నాడు ఆర్యన్. సింధు పోలీసులకు ఫోన్ చేసింది. హలో సార్, రాయల్ బ్యాంక్లో ప్రకాష్ రావు గారు ఉన్నారు. ఆయన దగ్గర గన్స్ ఉన్నాయి. బ్యాంక్ని హైజాక్ చేసినట్టున్నారు. ఆర్యన్ కార్ దిగి వెనుక వైపు గోడకు దుక్కి లోపలికి వెళ్ళడానికి రెడీ అయ్యాడు. నేను లోపలికి వెళ్తాను, మీరు ఇక్కడే ఉండండి అని సింధుకు చెప్పాడు. వద్దార్యన్ గారు, ఆయన మిమ్మల్ని చంపడానికి వెనకాడరు. సింధు ఆపింది. ఆయన నా తండ్రి సింధు, నన్ను చంపినా పర్లేదు, కానీ ఆ పేపర్స్ ఆయనకు దొరకకూడదు. ఆస్తి కోసం ఆయన ఎంత దిగజారుతారో ఆ ఆస్తి కోసమే ఆయన పతనం అవ్వాలి అని ఆర్యన్ గోడ దూకేశాడు. ప్రకాష్ రావు, మేనేజర్ సుందరం లాకర్ రూమ్లోకి వెళ్లారు. ప్రకాష్ రావు చేతిలో ఉన్న ఆ చిన్న తాళం చెవి లాకర్ నంబర్ 45 కీ పెట్టారు. టిక్ అనే శబ్దం. లాకర్ ఓపెన్ అయింది. ప్రకాష్ రావు కళ్ళల్లో ఆనందం. ఆయన లోపల చేయి పెట్టి ఒక ఫైల్ బయటికి తీశారు. అవే ఆస్తి పత్రాలు. హా హా హా, దొరికాయి. ఇక ఈ సామ్రాజ్యం నాది. ఆ ముసలివాడు రాసిన వీల్నామా ఇప్పుడే ముక్కలు చేస్తాను అని ఆ ఫైల్ని చింపడానికి రెడీ అయ్యారు. డాడ్ ఆగు అని గొంతు వినిపించింది. ప్రకాష్ రావు ఉలిక్కిపడి వెనక్కి తిరిగారు. లాకర్ రూమ్ ద్వారం దగ్గర ఆర్యన్ నిలబడి ఉన్నాడు. అతని భుజానికి గాయం నుండి రక్తం కారుతోంది, కానీ కళ్ళల్లో అగ్నిపర్వతం బద్దలవుతుంది. ఆర్యన్, ప్రకాష్ రావు గారు నవ్వారు. నువ్వు వచ్చావా? గుడ్. నీ చావు నా చేతుల్లోనే రాసిపెట్టుంది. చావు గురించి తర్వాత మాట్లాడుకుందాం డాడ్. ముందు ఆ పేపర్స్ ఇవ్వు అన్నాడు ఆర్యన్ చేతులు చాపి. ఎందుకు ఇవ్వాలరా? ఇవి నావి. నేను కష్టపడి పెంచిన బిజినెస్ ఇది. ఆ ముసలివాడు నీ పేరు మీద రాసేసి సరిపోతుందా? కంపెనీ నడిపించింది నేను, లాభాలు తెచ్చింది నేను. ఇప్పుడు నువ్వు వచ్చి ఆస్తి కావాలంటే ఎలా? ప్రకాష్ రావు ఆవేశంగా అరిచాడు. నువ్వు బిజినెస్ నడిపించావు డాడ్, నిజమే. కానీ అందుకోసం నువ్వు ఎంతమందిని మోసం చేశావు, ఎంతమంది ఉసురు పోసుకున్నావు. చివరికి సొంత కొడుకు ప్రేమను కూడా వ్యాపారంగా మార్చావు. శ్వేతని హింసించావు, సింధుని చంపాలనుకున్నావు. ఇది వ్యాపారం కాదు డాడ్,
ఇది పాపం అన్నాడు ఆర్యన్. నీతులు చెప్పకు ఆర్యన్, ఈ లోకంలో డబ్బుంటేనే విలువ, ప్రేమ, బంధం అన్నీ ట్రాష్ అంటూ ప్రకాష్ రావు ఆ పేపర్స్ని చించడానికి ప్రయత్నించాడు. ఆర్యన్ పరిగెత్తుకుంటూ వెళ్లి తండ్రిని అడ్డుకున్నాడు. ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది. ప్రకాష్ రావు ఆర్యన్ గాయం మీద బలంగా కొట్టాడు. అమ్మా అని ఆర్యన్ నొప్పితో విలవిల్లాడాడు. అదే అదనుగా ప్రకాష్ రావు తన జేబులోంచి గన్ తీశారు. ఆర్యన్ తలకి గురిపెట్టారు. గుడ్ బై సన్, నీ చావుతో ఈ ఆస్తి మొత్తం ట్రస్ట్కి వెళ్తుంది అనుకుంటున్నావేమో. లేదు, ఈ పేపర్స్ చించేశాక ఆ ట్రస్ట్ని కూడా ఉండదు. నేను రాజుని అని ట్రిగ్గర్ నొక్కబోయాడు. ఢామ్ అనే శబ్దం. కానీ ఆ గుండు ఆర్యన్కి తగలలేదు. ప్రకాష్ రావు చేతిలో ఉన్న గన్ కింద పడింది. ఆయన చెయ్యి రక్తంతో తడిసిపోయింది. లాకర్ రూమ్ ఎంట్రన్స్ దగ్గర సింధు నిలబడి ఉంది. ఆమె చేతిలో ఒక గన్ ఉంది. ఆమె చేతులు వణుకుతున్నాయి, కానీ గురి మాత్రం తప్పలేదు. సింధు, ఆర్యన్ ఆశ్చర్యపోయాడు. ప్రకాష్ రావు నొప్పితో అరుస్తూ, నువ్వా? ఒక ఆడదానివి నన్ను కాలుస్తావా అని సింధు వైపు చూశారు. సింధు గన్ని ఇంకా ఆయన వైపే గురిపెట్టి నెమ్మదిగా ముందుకొచ్చింది. ఆడది ఆదిపరాశక్తి మావయ్య గారు. తన భర్త ప్రాణాలకు ముప్పు వస్తే యముణ్ణైనా ఎదురిస్తుంది. మీరు కేవలం ఒక మనిషి అంది గంభీరంగా. ఆర్యన్ వెంటనే కింద పడిన ఆస్తి పేపర్ని తీసుకున్నాడు. సింధు, నువ్వు షూట్ చేసావా? ఆర్యన్ నమ్మలేకపోతున్నాడు. చేయాల్సి వచ్చింది ఆర్యన్ గారు. ఆయన మిమ్మల్ని చంపడానికి రెడీ అయినప్పుడు నాకు వేరే దారి లేదు అంది సింధు కన్నీళ్లతో. బయట సైరన్లు మోత. పోలీసు బ్యాంకుల్ని చుట్టుముట్టారు. ప్రకాష్ రావు, యు ఆర్ సరౌండెడ్, ఆయుధాలు పడేసి లొంగిపొండి అని మెగాఫోన్లో అనౌన్స్ చేస్తున్నారు. ప్రకాష్ రావుకి అర్థమైంది. ఆట ముగిసింది. ఆయన గాయపడిన చేత్తోనే కింద పడిన గన్ తీసుకోవడానికి ప్రయత్నించారు. నేను ఓడిపోను, నేను జైలుకి వెళ్ళను. ఆర్యన్ ఆయన కాలు మీద తన్నాడు. గన్ దూరంగా వెళ్ళిపడింది. చాలు డాడ్, ఇక చాలు. మీ అహంకారం మిమ్మల్ని ఎక్కడికి తెచ్చిందో చూసుకోండి. ఇప్పుడు మీ దగ్గర ఆస్తి లేదు, పరువు లేదు, కుటుంబం లేదు, మీరు ఒంటరి అన్నాడు ఆర్యన్. పోలీసు లోపలికి వచ్చారు. ప్రకాష్ రావుని, ఆయన మనుషుల్ని అరెస్ట్ చేశారు. వెళ్తూ వెళ్తూ ప్రకాష్ రావు ఆర్యన్ వైపు, సింధు వైపు చూశారు. ఆ చూపులో పశ్చాత్తాపం లేదు, కేవలం ద్వేషం. నేను మళ్ళీ వస్తాను, గుర్తుపెట్టుకోండి అని గొనిగారు. సాయంత్రం 5 గంటలు. ఆర్యన్ ఇల్లు ప్రశాంతంగా ఉంది. కానీ ఆ నిశ్శబ్దం వేరు. ఒక తుఫాను వెలిసిన తర్వాత ఉండే నిశ్శబ్దం అది. ఆర్యన్ సోఫాలో కూర్చొని ఆస్తి పేపర్ని చూస్తున్నాడు. శ్వేత, సింధు పక్కనే కూర్చున్నారు. ఈ పేపర్స్ వల్లే కదా ఇదంతా జరిగింది అన్నాడు ఆర్యన్. అవును ఆర్యన్, కానీ ఇప్పుడు ఇవి నీ చేతుల్లో ఉన్నాయి. నువ్వు సేఫ్ అంది శ్వేత. ఆర్యన్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. అతను ఆ పేపర్స్ని తీసుకుని ఒక అగ్గిపెట్టె వెలిగించాడు. ఆర్యన్, ఏం చేస్తున్నావు? సింధు అడ్డుకుంది. ఈ ఆస్తి వల్లే నా జీవితం నాశనమైంది. నా తండ్రిని పోగొట్టుకున్నాను. నా ప్రేమను బాధ పెట్టాను. నా భార్యని కష్టపెట్టాను. నాకు ఈ ఆస్తి వద్దు అని ఆ పేపర్స్ని కాల్చబోయాడు. సింధు ఆ పేపర్స్ని లాక్కుంది. పిచ్చి పని చేయకండి ఆర్యన్ గారు. ఈ ఆస్తి మీ తాతగారి కష్టం. దాన్ని కాల్చేస్తే మీ నాన్నగారికి మీకు తేడా ఏముంటుంది? ఈ ఆస్తిని మంచి పనులకు వాడండి. అనాథలకు, పేదలకు సహాయం చేయండి. మీ తాతగారి ఆత్మ శాంతిస్తుంది అని చెప్పింది. ఆర్యన్ ఆలోచించాడు. సింధు చెప్పింది నిజమే. కరెక్ట్ సింధు. ఈ ఆస్తిని శ్వేత ఫౌండేషన్ పేరుతో మారుస్తాను. దీని ద్వారా వచ్చే లాభాలు అనాథాశ్రమాలకు వెళ్తాయి అని ప్రకటించాడు. శ్వేత కన్నీళ్లు పెట్టుకుంది. నా పేరుతో నా ఆర్యన్. అవును శ్వేత, నువ్వు అనుభవించిన నరకానికి ఇది నా ప్రాయశ్చిత్తం. రాత్రి 9 గంటలు. శ్వేత తన బ్యాగ్ సర్దుకుంది. నేను వెళ్తాను ఆర్యన్ అంది. ఎక్కడికి? నాకు తెలిసిన దూర బంధువులు వైజాగ్లో ఉన్నారు. అక్కడికి వెళ్తాను. నా జీవితాన్ని కొత్తగా మొదలు పెడతాను అంది శ్వేత. సింధు ఆమె దగ్గరకు వెళ్ళింది. ఇక్కడే ఉండొచ్చు కదా శ్వేత గారు. శ్వేత నవ్వింది. వద్దు సింధు, నేను ఇక్కడుంటే మీ ఇద్దరి మధ్య మూడో వ్యక్తిలా ఉంటాను. ఆర్యన్ ఇప్పుడు నీ భర్త. ఆ స్థానం నీదే. నేను గతం మాత్రమే. మీ భవిష్యత్తు బాగుండాలి. ఆర్యన్, సింధు ఇద్దరు శ్వేతని సాగనంపారు. శ్వేత కారులో వెళ్తుంటే ఆర్యన్కి గతం గుర్తొచ్చింది. కానీ ఇప్పుడు అది బాధగా లేదు, ఒక తీపి జ్ఞాపకంలా ఉంది. గదిలో ఆర్యన్, సింధు ఒంటరిగా ఉన్నారు. ఇన్నాళ్ళు ఈ గదిలో కేవలం ద్వేషం, మౌనం ఉండేది. ఈరోజు అక్కడ ఒక తెలియని భావోద్వేగం ఉంది. ఆర్యన్ బాల్కనీలో నిలబడి చంద్రుడిని చూస్తున్నాడు. సింధు పాల గ్లాస్తో వచ్చింది. కానీ ఈసారి ఆర్యన్ కోపంగా చూడలేదు. అతను ఆమె చేతిలో గ్లాస్ తీసుకుని టేబుల్ మీద పెట్టాడు. ఆమె చేతులు తన చేతుల్లోకి తీసుకున్నాడు. సింధు, సారీ చెప్పడానికి జన్మ సరిపోదు. థ్యాంక్స్ చెప్పడానికి నా మాటలు సరిపోవు. నువ్వు నా జీవితంలోకి రాకపోతే ఒక మృగంలా మిగిలిపోయేవాడిని. నన్ను మనిషిగా మార్చావు అన్నాడు.
సింధు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మీరు మారలేదు ఆర్యన్ గారు. మీలో ఉన్న మనిషిని బయటికి తీశారంతే. మీ నాన్నగారి నీడ నుండి బయటికి వచ్చారు. ఇప్పుడు మీరు స్వతంత్రులు. ఆర్యన్ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. ఆమె తలని తన గుండెలకు ఆనించుకున్నాడు. కానీ ఒక భయం ఉంది సింధు. డాడ్ జైలుకు వెళ్ళారు, కానీ ఆయన పగ చల్లారలేదు. ఆయన మళ్ళీ వస్తారేమో. వస్తే రానివ్వండి. మన ప్రేమ ముందు ఆయన పగ గెలవలేదు. మనం కలిసి ఉన్నంతకాలం మనల్ని ఎవరూ విడదీయలేరు అంది సింధు ధైర్యంగా. ఆ రాత్రి వాళ్ళిద్దరి మధ్య ఉన్న అడ్డుగోడలు పూర్తిగా కూలిపోయాయి. మొదటిసారి ఆర్యన్ సింధు ఒకే మంచం మీద పడుకున్నారు. భార్యాభర్తలుగా కాదు, ఒకరినొకరు అర్థం చేసుకున్న స్నేహితులుగా, ప్రేమికులుగా. కానీ కథ సుఖాంతం కాలేదు. జైల్లో ప్రకాష్ రావు ఒక చీకటి గదిలో కూర్చొని ఉన్నాడు. ఆయన చేతిలో గాయం ఉంది, కానీ మనసులో ఉన్న గాయం ఇంకా పెద్దది. ఒక కానిస్టేబుల్ వచ్చి, ఎవరో విజిటర్ వచ్చారు సార్ అని చెప్పాడు. ప్రకాష్ రావు లేచి వెళ్ళారు. అక్కడ ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతను చాలా స్టైలిష్గా సూట్లో ఉన్నాడు. అతని పేరు విక్రమ్. ప్రకాష్ రావుకి బిజినెస్ రైవల్, కానీ ఇప్పుడు మిత్రుడు. హలో ప్రకాష్, బ్యాడ్ లక్. నీ కొడుకే నిన్ను ఇక్కడికి తోశాడు అని నవ్వాడు విక్రమ్. నవ్వకు విక్రమ్, నన్ను ఇక్కడి నుండి బయటకు తీసుకురా. నా ఆస్తిలో సగం నీకు రాసిస్తాను అన్నాడు ప్రకాష్ రావు ఆఫర్ ఇస్తూ. విక్రమ్ నవ్వాడు. సగం కాదు ప్రకాష్, మొత్తం కావాలి. నేను నిన్ను బెయిల్ మీద బయటకు తెస్తాను. కానీ నువ్వు నాకు ఒక పని చేయాలి. ఏంటి? ఆర్యన్ని చంపాలి. వాడు బ్రతికుంటే నా బిజినెస్కి అడ్డు. వాడిని చంపి ఆస్తి మొత్తం నా పేరు మీద రాయాలి. డీల్. ప్రకాష్ రావు ఒక్క క్షణం ఆలోచించారు. సొంత కొడుకుని చంపాలా? కానీ ఆర్యన్ చేసిన పని గుర్తొచ్చింది. తను జైలుకు పంపాడు. ఆస్తిని అనాథలకు రాస్తానన్నాడు. డీల్. వాడు నా కొడుకు కాదు, శత్రువు. వాడిని చంపడమే నా లక్ష్యం అని ప్రకాష్ రావు చేతులు కలిపారు. విక్రమ్ ఒక ఫైల్ ఇచ్చాడు. రేపు ఉదయం నువ్వు బెయిల్ మీద బయటకు వస్తున్నావు. నీ రివెంజ్ స్టార్ట్ చేయి. మరుసటి రోజు ఉదయం ఆర్యన్ సింధు గుడికి వెళ్తున్నారు. ప్రశాంతంగా పూజ చేసుకుంటున్నారు. అప్పుడే ఒక టీవీలో న్యూస్ వస్తుంది. బ్రేకింగ్ న్యూస్. అనారోగ్యం కారణం వల్ల ప్రకాష్ రావుకి బెయిల్ మంజూరు. ఆ వార్త వినగానే సింధు చేతిలో ఉన్న హారతి పళ్ళెం కింద పడింది. బెయిల్? ఒక్క రోజులోనా? ఇది ఎలా సాధ్యం? ఆర్యన్ పిడికిలు బిగించాడు. డబ్బు సింధు, డబ్బుంటే చట్టాన్ని కొనవచ్చు. డాడ్ బయటకు వచ్చారు. ఇక యుద్ధం మొదలైనట్టే. అంతలో ఆర్యన్ ఫోన్ మోగింది. హలో సన్. సర్ప్రైజ్. ప్రకాష్ రావు గారు గొంతు. నేను వచ్చేసాను ఆర్యన్. ఈసారి నేను ఒక్కడిని కాదు, నా వెనుక ఒక సైన్యం ఉంది. నీ దగ్గర ఉన్నది కేవలం ప్రేమ. చూద్దాం ఎవరు గెలుస్తారో. రెడీగా ఉండు నీ అంతిమ యాత్రకి. ఫోన్ కట్ అయింది. ఆర్యన్ సింధు వైపు చూశాడు. మనం సిద్ధంగా ఉండాలి సింధు. ఈసారి పోరాటం ప్రాణాల కోసం కాదు, అంతకు మించి. హైదరాబాద్ విక్రమ్ ప్రైవేట్ గెస్ట్ హౌస్. రాత్రి 10 గంటలు. నగరం వెలుపల నిర్మానుష్యమైన ప్రాంతంలో ఉన్న ఆ గెస్ట్ హౌస్ ఒక కోటలా ఉంది. లోపల విలాసవంతమైన గదిలో ప్రకాష్ రావు గారి చేతిలో మందు గ్లాస్తో ఆవేశంగా అటు ఇటు తిరుగుతున్నారు. సోఫాలో విక్రమ్ చాలా ప్రశాంతంగా కూర్చొని ఒక యాపిల్ని కత్తితో కోసి తింటున్నాడు. విక్రమ్, నువ్వు ఇంకా ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నావు? ఆ ఆర్యన్ గాడు నా పరువును బజార్న పెట్టాడు. నా ఆస్తిని దానం చేస్తానంటున్నాడు. వాడిని వెంటనే లేపేయాలి. నీ మనుషుల్ని పంపు అని ప్రకాష్ రావు అరిచాడు. విక్రమ్ చిరునవ్వుతో ఆపిల్ ముక్కను నోట్లో వేసుకున్నాడు. ప్రకాష్, నువ్వు వ్యాపారంలో అందుకే ఫెయిల్ అయ్యావు. నీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఆర్యన్ని ఇప్పుడు చంపితే అనుమానం నీ మీదే వస్తుంది. పోలీసులు నీ మీద కన్నేసి ఉంచారు. నువ్వు జైలు నుండి బయటకు రాగానే వాడు చస్తే నీకు మళ్ళీ బెయిల్ దొరకదు, ఉరిశిక్ష పడుతుంది. మరేం చేయమంటావు? వాడిని అలాగే వదిలేయమంటావా? విక్రమ్ కత్తితో టేబుల్ మీద గుచ్చాడు. ఆ శబ్దం గదిలో ప్రతిధ్వనించింది. చంపడం అంటే ప్రాణం తీయడం ఒకటే కాదు ప్రకాష్. వాడికి ఇష్టమైన వాటిని దూరం చేసి వాడిని బ్రతుకున్న శవంలా మార్చడం అసలైన చావు. వాడి బలం ఆ సింధు. ఆమెను వాడి నుండి వేరు చేయాలి. ఆమెను కిడ్నాప్ చేద్దామా? నో. కిడ్నాప్లు, మర్డర్లు పాత పద్ధతులు. మనం సైకాలజికల్ గేమ్ ఆడాలి. ఆర్యన్కి పిచ్చి పట్టాలి. వాడు తనంతట తానే ఆస్తిని మనకి రాసిచ్చేలా చేయాలి. దానికోసం నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఆపరేషన్ బ్లాక్అవుట్. ప్రకాష్ రావు ఆసక్తిగా చూశారు. ఏంటది? విక్రమ్ లేచి నిలబడ్డాడు. రేపు ఆర్యన్ ఫ్యాక్టరీలో ఒక చిన్న ప్రమాదం జరుగుతుంది. అది వాడిని అక్కడికి రప్పించడానికి మాత్రమే. వాడు ఫ్యాక్టరీకి వెళ్లేలోపు ఇంట్లో సింధు ఒంటరిగా ఉంటుంది. అప్పుడు నా అసలైన ఆట మొదలవుతుంది. ఆర్యన్ ఇంటికి తిరిగి వచ్చేసరికి అక్కడ సింధు ఉండదు. సింధు ఆనవాళ్ళు కూడా ఉండవు.
మరుసటి రోజు ఉదయం ఆర్యన్ ఇల్లు. వాతావరణం మేఘావృతమై ఉంది. ఆర్యన్ హాల్లో కూర్చొని ల్యాప్టాప్లో బిజినెస్ మెయిల్స్ చెక్ చేస్తున్నాడు. సింధు కిచెన్లో కాఫీ కలుపుతుంది. ఆర్యన్ మనసులో ఏదో ఆందోళన. ప్రకాష్ రావు బయటకు వచ్చాడు. ఇంకా ఏం చేయడం లేదేంటి? ఏదో పెద్ద ప్లాన్ వేస్తున్నాడని అతనికి భయం. సింధు కాఫీ తీసుకొని ఇచ్చింది. ఏంటి ఆర్యన్ గారు, ఇంకా టెన్షన్ పడుతున్నారా? అవును సింధు, ఆ విక్రమ్ ఎవరో నాకు తెలీదు. కానీ వాడు డాడ్తో చేతులు కడిపాడంటే సామాన్యుడు కాదు. మన సెక్యూరిటీని పెంచాలి. ఈ రోజు నుండి 2 బాడీగార్డులను నియమిస్తాను అన్నాడు ఆర్యన్. బాడీగార్డ్స్ ఎందుకు ఆర్యన్ గారు? మనం జాగ్రత్తగా ఉంటే చాలు. వద్దు సింధు, రిస్క్ తీసుకోలేను. నువ్వు నా ప్రాణం కంటే ఎక్కువ. నీకేమైనా జరిగితే నేను తట్టుకోలేను అని ఆర్యన్ ఆమె చేతిని పట్టుకున్నాడు. అంతలో ఆర్యన్ ఫోన్ మోగింది. ఫ్యాక్టరీ మేనేజర్ నుండి కాల్. సార్, ఘోరం జరిగింది సార్. మన మెయిన్ యూనిట్లో బాయిలర్ పేలింది. మంటలు వ్యాపిస్తున్నాయి. వర్కర్లు లోపల ఇరుక్కుపోయారు అని అరిచాడు మేనేజర్. ఆర్యన్ షాక్ అయ్యాడు. వాట్? బాయిలర్ పేలిందా? ఫైర్ ఇంజన్ పిలిచారా? పిలిచాం సార్, కానీ వర్కర్లు భయపడుతున్నారు. ఆర్యన్ ఫోన్ కట్ చేశాడు. సింధు, నేను అర్జెంట్గా ఫ్యాక్టరీకి వెళ్ళాలి. పెద్ద యాక్సిడెంట్ జరిగింది. నేను కూడా వస్తాను ఆర్యన్ గారు అని సింధు ముందుకొచ్చింది. ఆర్యన్ ఆలోచించాడు. ఫ్యాక్టరీలో మంటలు, పొగ, ప్రమాదం. సింధును అక్కడికి తీసుకెళ్లడం సేఫ్ కాదు. వద్దు సింధు, అక్కడ పరిస్థితి బాగోలేదు. నువ్వు ఇంట్లోనే ఉండు. డోర్ లాక్ చేసుకో. నేను బాడీగార్డ్స్ని గేట్ బయట ఉండమంటాను. 1 గంటలో వస్తానని చెప్పాడు. సింధు అయిష్టంగానే ఒప్పుకుంది. జాగ్రత్త ఆర్యన్ గారు. నాకెందుకో ఇది నార్మల్ యాక్సిడెంట్లా అనిపించడం లేదు. నాకు తెలుసు సింధు, అందుకే వెళ్తున్నాను. ఎవరు చేశారో చూడాలి కదా అని ఆర్యన్ వేగంగా బయటకు వెళ్ళిపోయాడు. ఆర్యన్ కారు గేట్ దాటి వెళ్ళగానే వీధి చివర ఆగి ఉన్న ఒక నల్లని వ్యాన్లో నుండి విక్రమ్ బైనాక్లార్స్తో చూస్తున్నాడు. పక్షి గూడు వదిలి వెళ్ళింది. ఆ గూడు మనదే అని నవ్వుతూ డ్రైవర్కి సిగ్నల్ ఇచ్చాడు. ఆర్యన్ ఫ్యాక్టరీ దూరం 30 కిలోమీటర్లు. ఆర్యన్ కారు రేస్ గుర్రంలో వెళ్తుంది. ట్రాఫిక్ని ఛేదించుకుంటూ వెళ్తున్నాడు. కానీ దారిలో ఒక లారీ అడ్డంగా ఆగింది. రోడ్డు మొత్తం బ్లాక్ అయింది. షిట్! ఆర్యన్ కారు ఆపాడు. ఏమైంది అని డ్రైవర్ని అడిగాడు. సార్, లారీ బ్రేక్ డౌన్ అయింది. తీయడానికి టైం పడుతుంది అన్నాడు లారీ డ్రైవర్. ఆర్యన్కి అనుమానం వచ్చింది. ఫ్యాక్టరీలో ప్రమాదం, ఇక్కడ రోడ్ బ్లాక్. ఇది పక్కా ప్లాన్. అతను వెంటనే సింధుకు ఫోన్ చేశాడు. ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎవరూ లిఫ్ట్ చేయడం లేదు. మళ్ళీ చేశాడు. స్విచ్ ఆఫ్. ఆర్యన్ గుండెల్లో రాయి పడింది. ఇది ట్రాప్. నన్ను దూరం చేయడానికి వేసిన ట్రాప్. అతను కారుని డివైడర్ ఎక్కించి రాంగ్ రూట్లోకి వెనక్కి తిప్పాడు. సింధు, ప్లీజ్ సేఫ్గా ఉండు అని ప్రార్థిస్తూ ఇంటివైపు దూసుకెళ్లాడు. ఇంట్లో సింధు హాల్లో కూర్చొని టీవీ చూస్తుంది. న్యూస్లో ఫ్యాక్టరీ ప్రమాదం గురించి వస్తుందేమో అని వెతుకుతోంది. కానీ ఏ ఛానల్లోనూ ఆ వార్త లేదు. అంత పెద్ద ప్రమాదం జరిగితే బ్రేకింగ్ న్యూస్ రాయాలి కదా అని అనుమానం వచ్చింది. అంతలో కాలింగ్ బెల్ మోగింది. సింధు ఉలిక్కిపడింది. ఎవరు? ఆర్యన్ గారు అప్పుడే వచ్చేసారా? ఆమె డోర్ దగ్గరికి వెళ్ళి ఎవరు అని అడిగింది. కొరియర్ మేడం, ఆర్యన్ సార్ ఇంపార్టెంట్ ఫైల్ పంపించారు అని బయట నుండి సమాధానం వచ్చింది. సింధుకి ఆ గొంతు కొత్తగా అనిపించింది. గేట్ దగ్గర సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు ఆపలేదు? ఆమె పక్కన ఉన్న కిటికీలో వచ్చి బయటకు చూసింది. గేట్ దగ్గర సెక్యూరిటీ గార్డ్స్ కింద పడిపోయి ఉన్నారు. వాళ్ళ నోటికి ప్లాస్టర్స్ వేసి ఉన్నాయి. దొంగలు. సింధు వెంటనే వెనక్కి తిరిగి తన ఫోన్ కోసం వెతికింది. ఫోన్ సోఫా మీద ఉంది. కానీ అప్పుడే వెనక డోర్ బద్దలైన శబ్దం వచ్చింది. కిచెన్ వైపు నుండి 4 మనుషులు లోపలికి వచ్చారు. వాళ్ళ ముఖాలకు మాస్కులు ఉన్నాయి. ముందున్న వ్యక్తి మాత్రం మాస్క్ లేకుండా చాలా స్టైలిష్గా సూట్ వేసుకుని ఉన్నాడు. అతనే విక్రమ్. సింధు భయపడలేదు. వెంటనే అక్కడున్న ఫ్లవర్ వాజ్ తీసుకుని విసరడానికి రెడీ అయింది. విక్రమ్ చప్పట్లు కొట్టాడు. వావ్, బ్యూటీ విత్ బ్రెయిన్ అండ్ బ్రేవ్. ప్రకాష్ చెప్పింది నిజమే. నువ్వు సామాన్యమైన ఆడదానివి కాదు. ఎవరు నువ్వు? మా ఇంట్లోకి ఎలా వచ్చావు? సింధు గట్టిగా అడిగింది. నేను విక్రమ్, ఆర్యన్కి కొత్త ఫ్రెండ్ని. సారీ, శత్రుని అని నవ్వుతూ ముందుకు వచ్చాడు. సింధు ఫ్లవర్ వాజ్ని విసిరింది. విక్రమ్ పక్కకు తప్పుకున్నాడు. అది వెనుక ఉన్న అద్దానికి తగిలి పగిలిపోయింది. విక్రమ్ కోపం తెచ్చుకోలేదు. ఇంకా నవ్వుతూనే ఉన్నాడు. సింధు, నువ్వు ఎంత పోరాడినా లాభం లేదు. బయట నా మనుషులు ఉన్నారు. ఆర్యన్ ఇప్పట్లో రాలేడు. సో మర్యాదగా నాతో వస్తావా లేక ఈడ్చుకెళ్ళాలా? సింధు వెనక్కి తగ్గుతూ కిచెన్ వైపు చూసింది. అక్కడ కత్తి ఉంటుంది. ఆమె వేగంగా కిచెన్లోకి పరిగెత్తింది. ఒక కత్తి తీసుకుని విక్రమ్ వైపు గురిపెట్టింది. దగ్గరకు రాకు, చంపేస్తాను. విక్రమ్ నిట్టూర్చాడు. సినిమాలు ఎక్కువగా చూస్తావనుకుంటాను. అతను ఒక చిన్న రిమోట్ లాంటిది తీసి బటన్ నొక్కాడు.
సింధు ఉన్న కిచెన్లో పైనుండి ఒక రకమైన గ్యాస్ స్ప్రే అవ్వడం మొదలైంది. ఇది విక్రమ్ టెక్నాలజీ. సింధు దగ్గుతూ కళ్ళు తిరుగుతుంటే కింద పడిపోయింది. ఆర్యన్ అని గొనుగుతూ స్పృహ కోల్పోయింది. విక్రమ్ ఆమె దగ్గరకు వచ్చి, స్వీట్ డ్రీమ్స్ సింధు, లేచేసరికి నువ్వు కొత్త ప్రపంచంలో ఉంటావన్నాడు. తన మనుషులకు సైగ చేశాడు, ప్యాక్ చేయండి, ఒక్క ఆధారం కూడా దొరకకూడదు, సీసీ కెమెరా ఫుటేజ్ డిలీట్ చేయండి. గంట తర్వాత ఆర్యన్ కారు ఇంటి గేట్ని ఢీ కొడుతూ ఆగింది. ఆర్యన్ కార్ దిగి చూసేసరికి సెక్యూరిటీ గార్డ్ స్పృహలో లేరు. సింధు అని అరుస్తూ లోపలికి పరిగెత్తాడు. హాల్లో సామాన్లన్నీ చెల్లా చెదురుగా ఉన్నాయి. పగిలిన ఫ్లవర్ వాజ్ ముక్కలు, కింద పడిన సింధు ఫోన్, కానీ సింధు లేదు. ఆర్యన్ కిచెన్, బెడ్రూమ్, బాత్రూమ్ అన్నీ వెతికాడు. సింధు ఎక్కడున్నావు? అతని గొంతులో భయం, బాధ, ఆక్రందన. ఇల్లంతా వెతికినా ఆమె జాడలేదు. అతను మళ్ళీ హాల్లోకి వచ్చాడు. అక్కడ టీపై మీద ఒక బాక్స్ ఉంది. గిఫ్ట్ ప్యాక్ చేసిన బాక్స్. దాని మీద టు ఆర్యన్ ఫ్రమ్ డాడ్ అండ్ విక్రమ్ అని రాసుంది. ఆర్యన్ వణుకుతున్న చేతులతో ఆ బాక్స్ని ఓపెన్ చేశాడు. అందులో సింధు మెడలోని తాలిబొట్టు ఉంది. దానితో పాటు ఒక చిన్న పెన్ డ్రైవ్. ఆర్యన్ గుండె పగిలిపోయింది. ఆ తాలిబొట్టును చేతిలోకి తీసుకుని కళ్ళకద్దుకున్నాడు. లేదు, ఇది నిజం కాదు. సింధుకి ఏం కాలేదు. వెంటనే ఆ పెన్ డ్రైవ్ని టీవీకి కనెక్ట్ చేశాడు. వీడియో ప్లే అయింది. వీడియోలో విక్రమ్ కనిపిస్తున్నాడు. వెనుక ఒక చీకటి గదిలో సింధుని కుర్చీకి కట్టేసి ఉంచారు. ఆమె స్పృహలో లేదు. విక్రమ్ మాట్లాడుతూ, హలో ఆర్యన్, ఎలా ఉంది సర్ప్రైజ్? నువ్వు ఫ్యాక్టరీ మంటలు ఆర్పడానికి వెళ్ళావు, కానీ నీ ఇంట్లో మంటలు అంటుకుంది చూసావా? నీ భార్య నా దగ్గర చాలా సేఫ్గా ఉంది. ప్రస్తుతానికి నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. రేపు సాయంత్రం 5 గంటలకల్లా నీ కంపెనీ ఆస్తులు అన్నీ నా పేరు మీద రాస్తూ సంతకం చేయాలి. ఒకవేళ నువ్వు పోలీసులకు చెప్పినా, తెలివితేటలు చూపించినా, ఈ తాలిబొట్టు మాత్రమే కాదు, నీ భార్య తల కూడా పార్సిల్ చేసి పంపిస్తాను. లొకేషన్ రేపు చెప్తాను. టిక్ టాక్, టైం స్టార్ట్ నౌ. వీడియో అయిపోయింది. ఆర్యన్ టీవీ రిమోట్ని విసిరు కొట్టాడు. టీవీ పగిలిపోయింది. ఆ అని గట్టిగా అరిచాడు. ఆ అరుపులో ఒక మృగం ఆవేదన ఉంది. తన తండ్రి తన కాపురాన్ని కూల్చేస్తాడని కల్లో కూడా అనుకోలేదు. ఆర్యన్ నేల మీద కూర్చొని ఏడ్చాడు. కానీ ఆ ఏడుపు ఎక్కువసేపు లేదు. అతను లేచి నిలబడ్డాడు. కన్నీళ్లు తుడుచుకున్నాడు. అతని కళ్ళిప్పుడు ఎర్రగా మారాయి. పాత ఆర్యన్, ఆ శాడిస్ట్ ఆర్యన్ మళ్ళీ నిద్రలేచాడు. కానీ ఈసారి ఆ శాడిజం భార్య మీద కాదు, శత్రువుల మీద. నన్ను రాక్షసుల్లా చూడాలనుకుంటున్నారు కదా, చూపిస్తాను. నా సింధు జోలికి వచ్చిన ప్రతి ఒక్కరిని నరకానికి పంపిస్తాను. చట్టం లేదు, న్యాయం లేదు, ఇక యుద్ధం మాత్రమే. ఆర్యన్ తన పాత అల్మారా తెరిచాడు. అందులో తన తాతగారిచ్చిన ఒక పాత తుపాకీ ఉంది. దానికి లైసెన్స్ ఉంది, కానీ ఎప్పుడూ వాడలేదు. ఆ గన్ని తీసుకున్నాడు. బుల్లెట్స్ లోడ్ చేశాడు. విక్రమ్, ప్రకాష్ రావు, మీ చావు నా చేతుల్లోనే. అదే సమయంలో విక్రమ్ అడ్డ ఒక పాత గోడౌన్. సింధు మెల్లగా కళ్ళు తెరిచింది. తల భారంగా ఉంది. ఆమె చేతులు, కాళ్ళు కుర్చీకి కట్టేసున్నాయి. ఎదురుగా ప్రకాష్ రావు కుర్చీలో కూర్చొని సిగరెట్ తాగుతున్నాడు. సింధుని చూడగానే ఆయన నవ్వారు. లేచావా కోడలి పిల్ల, ఎలా ఉంది మా ఆతిథ్యం? సింధు చుట్టూ చూసింది. మావయ్య గారు, ఛీ, మిమ్మల్ని మావయ్య అని పిలవాలంటే అసహ్యంగా ఉంది. సొంత కొడుకు జీవితంతో ఆడుకోవడానికి మీకు మనసు ఎలా వచ్చింది? ప్రకాష్ రావు లేచి ఆమె దగ్గరకు వచ్చాడు. సిగరెట్ పొగ ఆమె ముఖం మీద వదిలారు. నాకు మనసు లేదు సింధు, కేవలం ఆశ ఉంది. ఆస్తి మీద ఆశ. నువ్వు ఆర్యన్ కలిసి నన్ను జైలుకు పంపారు. నా పరువు తీశారు. దానికి ప్రతీకారం ఏది? ఆర్యన్ రేపు సంతకం పెడతాడు. ఆ తర్వాత నిన్ను, వాడిని, ఇద్దరిని ఇదే గోడౌన్లో సమాధి చేస్తాను. సింధు భయపడలేదు. ఆమె కళ్ళల్లో ధైర్యం అలాగే ఉంది. మీరు ఆర్యన్ని తక్కువ అంచనా వేస్తున్నారు. ఆయన వస్తారు. ఈ సంఖ్యలు తెంచుతాడు. అప్పుడు మిమ్మల్ని కాపాడడానికి ఆ దేవుడు కూడా రాడు. విక్రమ్ అక్కడికి వచ్చాడు. వాడు వస్తాడు సింధు, కానీ వాడి శవం వెళ్తుంది. ఈ గోడౌన్ చుట్టూ నా మనుషులు, బాంబులు ఉన్నాయి. ఆర్యన్ అడుగు పెడితే భూమ్ అని నవ్వాడు. సింధు మనసులో ఆందోళన మొదలైంది. ఆర్యన్ ఆవేశంగా వస్తాడు, కానీ ఇక్కడ ఉన్న ప్రమాదం అతనికి తెలియదు. అతనికి ఎలాగైనా హెచ్చరించాలి, కానీ ఎలా? చేతులు కట్టేసున్నాయి. ఫోన్ లేదు. ఆమె కళ్ళు గోడౌన్లో ఏదైనా దారి ఉందేమో అని వెతుకుతున్నాయి. మూల ఒక పాత జనరేటర్ ఉంది. దాని పక్కన కిరోసిన్ డబ్బా ఉంది. సింధుకి ఒక ఆలోచన వచ్చింది. తన కాళ్ళతో ఆ కిరోసిన్ డబ్బాని తన్నగలిగితే, అక్కడ మంట పుట్టించగలిగితే, అప్పుడు ఫైర్ అలారం మోగుతుంది, లేదా పొగ బయటకు వెళ్తుంది. కానీ ప్రకాష్ రావు, విక్రమ్ అక్కడ ఉన్నంతసేపు అది సాధ్యం కాదు. వాళ్ళు వెళ్ళేదాకా ఆగాలి. మరుసటి రోజు ఉదయం ఆర్యన్ పోలీసులకు చెప్పలేదు. ఎందుకంటే పోలీసులకు కూడా విక్రమ్కి ఇన్ఫార్మర్లు ఉండొచ్చు.
అతను ఒక ప్రైవేట్ డిటెక్టివ్ని కాంటాక్ట్ చేశాడు. నాకు ఈ పెన్ డ్రైవ్లో ఉన్న వీడియో బ్యాక్గ్రౌండ్లోని శబ్దాలు అనలైజ్ చేయాలి. అక్కడ ఏదో రైలు శబ్దం వినిపిస్తుంది, అది ఎక్కడో కనుక్కో. డిటెక్టివ్ ఆడియోని ఫిల్టర్ చేశాడు. సార్, ఇది గూడ్స్ రైల్ హారన్. సిటీ అవుట్స్కట్స్లోని మౌలాలి రైల్వే యార్డ్ దగ్గర ఇలాంటి పాత గోడౌన్లు ఉన్నాయి. అక్కడ గూడ్స్ రైల్స్ ఆగుతాయి. ఆ బ్యాక్గ్రౌండ్లో వినిపించే ఫ్యాక్టరీ సైరన్ని బట్టి చూస్తే అది శ్రీనివాస్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ పక్కన ఉన్న గోడౌన్ నంబర్ 7 అయి ఉండాలి. మౌలాలి గోడౌన్ నంబర్ 7. ఆర్యన్ లొకేషన్ ఫిక్స్ చేసుకున్నాడు. థ్యాంక్ యూ. ఆర్యన్ బయలుదేరాడు. కానీ ఒంటరిగా కాదు. అతను తన ఫ్యాక్టరీలో నమ్మకస్తులైన వర్కర్లకు ఫోన్ చేశాడు. మీ ఓనర్ ప్రాణాపాయంలో ఉన్నాడు. నాకు మీ సహాయం కావాలి. ఆయుధాలు కాదు, మీ బలం కావాలి. 100 మంది వర్కర్లు ఆర్యన్ కోసం రావడానికి సిద్ధమయ్యారు. సాయంత్రం 4 గంటలు ఆర్యన్ కార్ గోడౌన్ ఏరియాకి చేరుకుంది. అతను కార్ని దూరంగా ఆపాడు. వర్కర్లు వేరే దారిలో వచ్చారు. మీరు బయట ఉండండి, నేను సిగ్నల్ ఇవ్వగానే లోపలికి రండి అని చెప్పాడు. ఆర్యన్ గన్ని వెనక దాచుకుని చేతిలో ఆస్తి పేపర్ ఫైల్స్ పట్టుకుని గోడౌన్ మెయిన్ గేట్ దగ్గరకు వెళ్ళాడు. అక్కడ 2 రౌడీలు ఆపారు. నేను ఆర్యన్, విక్రమ్కి చెప్పు నేను వచ్చానని. రౌడీలు చెక్ చేశారు. గన్ దొరకలేదు. లోపలికి వెళ్ళు. ఆర్యన్ లోపలికి అడుగుపెట్టాడు. విశాలమైన గోడౌన్. మధ్యలో సింధును కట్టేసి ఉంచారు. ఆమె పక్కన విక్రమ్ గన్ పట్టుకుని నిలబడి ఉన్నాడు. ప్రకాష్ రావు కుర్చీలో దర్జాగా కూర్చున్నాడు. ఆర్యన్ని చూడగానే సింధు కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. ఆర్యన్ గారు రావద్దు, ఇక్కడ బాంబులున్నాయి అని అరవడానికి ప్రయత్నించింది. కానీ ఆమె నోటికి ప్లాస్టర్ వేసింది. వెల్కమ్ ఆర్యన్. విక్రమ్ చప్పట్లు కొట్టాడు. టైంకి వచ్చావు. పేపర్స్ తెచ్చావు. ఆర్యన్ ఫైల్ని గాల్లో చూపించాడు. పేపర్స్ ఇవే, కానీ ముందు నా భార్యను వదలండి. ముందు సంతకం, తర్వాత భార్య అన్నాడు ప్రకాష్ రావు. ఆర్యన్ ముందుకు నడిచాడు. ఆగు, అక్కడే ఉండు. పేపర్స్ నేల మీద పెట్టి వెనక్కి జరుగు అని విక్రమ్ ఆర్డర్ వేశాడు. ఆర్యన్ పేపర్స్ని కింద పెట్టాడు. ప్రకాష్ రావు ఆతృతగా వచ్చి పేపర్స్ తీసుకున్నాడు. హాహాహా, ఫైనల్లీ. అదే సమయంలో ఆర్యన్ కాల్లో ఉన్న షూలో ఒక చిన్న బటన్ నొక్కాడు. బయట ఉన్న వర్కర్లకి సిగ్నల్ వెళ్ళింది. దడేల్. గోడౌన్ వెనుక వైపు గోడ బద్దలైంది. ఒక పెద్ద ట్రక్ గోడను గుద్దుకుంటూ లోపలికి వచ్చింది. ధూళి, పొగలేచింది. ఆ గందరగోళంలో ఆర్యన్ పరిగెత్తుకుంటూ వెళ్ళి సింధు దగ్గరకు దూకాడు. విక్రమ్ కాల్పులు జరిపాడు. ఢామ్ ఢామ్ బుల్లెట్లు ఆర్యన్ పక్కన నుండి వెళ్ళాయి. ఆర్యన్ సింధు కుర్చీని కిందకు తోసి ఆమెను కవర్ చేశాడు. బయట నుండి 100 మంది వర్కర్లు రాడ్లు కర్రలతో లోపలికి దూసుకొచ్చారు. విక్రమ్ మనుషుల మీద పడ్డారు. అది విక్రమ్ ఊహించలేదు. వాడు ఆర్యన్ ఒంటరిగా వస్తాననుకున్నాడు. కానీ ఆర్యన్ తన సైన్యాన్ని తెస్తాడనుకోలేదు. చంపండ్రా వాళ్ళని విక్రమ్ అరిచాడు. మళ్ళీ యుద్ధం. కానీ ఈసారి ఆర్యన్ చేతిలో గన్నుంది. ఆర్యన్ సింధు కట్లు విప్పాడు. నోటికి ప్లాస్టర్ తీశాడు. సింధు, నువ్వు ఆ ట్రక్ వెనుక దాక్కో, నేను వీళ్ళ పని చూస్తాను అన్నాడు. వద్దు ఆర్యన్ గారు, విక్రమ్ దగ్గర రిమోట్ ఉంది. ఇక్కడ బాంబులున్నాయి అని సింధు అరిచింది. ఆర్యన్ ఉలిక్కిపడ్డాడు. బాంబులా? విక్రమ్ చేతిలో ఒక రిమోట్ ఉంది. వాడు నవ్వుతున్నాడు. ఆట అయిపోయింది ఆర్యన్, గుడ్ బై అని వాడు బటన్ నొక్కడానికి రెడీ అయ్యాడు. ఆ క్షణం ఆర్యన్కి సింధుకి మధ్య ఉన్న దూరం తక్కువే, కానీ మృత్యు అంతకంటే దగ్గరగా ఉంది. బాంబు పేలితే అందరూ బూడిదైపోతారు. ఆర్యన్ ఏం చేయాలి? విక్రమ్ని కాల్చాలా, లేక సింధుని తీసుకుని పారిపోవాలా? అతను ఏం చేస్తాడో తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి.